మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గంజాయి అంశం తీవ్ర చర్చకు దారితీస్తుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు వెలవటం కలకలం రేపింది. తిరుపతిని కాపాడుకుందాం, భూమన కుటుంబాన్ని తరిమి కొడదామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చవద్దు, మీ బిడ్డల భవిష్యత్ జాగ్రత్త అంటూ పేర్కొన్నారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిని ఈ వైసీపీ దోపిడీదారుల నుంచి రక్షించుకుందామని పిలుపునిచ్చారు. తండ్రి కొడుకులు గంజాయి విక్రయాల ద్వారా 50 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అర్ధరాత్రి ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం లైవ్లో అందిస్తారు. సెల్వం, చెప్పండి, తిరుపతిలో ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అనే దానిపై ఏమైనా స్పష్టత వచ్చిందా? రైట్ శ్రావణి, ఏదైతే చూసుకుంటే గత వారం రోజులు కూడా తిరుపతి ఆధ్యాత్మిక రాజధానిగా నెలకొన్నటువంటి తిరుపతిలో ఇటు గంజాయికి సంబంధించి కూడా దాడులు ప్రతి దాడులు, అదే విధంగా విమర్శలు ప్రతి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్క సంబంధించి ఈ కూటమి నేతలు కావచ్చు, కూటమి మహిళా నేతలు కావచ్చు, గత 2 రోజుల క్రితమే కూడా పెద్ద ఎత్తున తిరుపతిలో కూడా ఇటు భూమన కరుణాకర్ రెడ్డి కబంధ హస్తాల నుంచి కూడా ఇటు భూమన కరుణాకర్ రెడ్డి ఫ్యామిలీ కబంధ హస్తాల నుంచి కూడా తిరుపతిని గంజాయి వనం నుంచి కూడా తప్పించాలని చెప్పే కోణంలో కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి ఈ నేపథ్యంలో నిన్నటి అర్ధరాత్రి కూడా ఇటు గంజాయిని బారిన పడకుండా ప్రతి బిడ్డను కూడా కాపాడుకోవాలి, ఈ సంబంధించి కూడా గంజాయిని ప్రోత్సహించవద్దు, అదేవిధంగా భూమన కుటుంబాన్ని ఇక్కడ నుంచి కూడా తరిమి కొడదామని చెప్పి కూడా ఇటు ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున, అంటే ఇటు అలిపిరి ప్రాంతం నుంచి వరకు కూడా ఇటు బస్టాండ్ వరకు కూడా ఈ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దీంట్లో 2022 నుంచి కూడా సుమారు 50 కోట్ల రూపాయలకు పైగా కూడా ఈ గంజాయి ద్వారా కూడా వీళ్ళు సంపాదించారని చెప్పి కూడా ఇటు ఆ బ్యానర్ లో కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా చూసుకుంటే, అంటే నిన్న అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బ్యానర్లు కూడా తిరుపతి నగరంలో ఏర్పాటు చేసినట్టు కూడా తెలిసింది. ఇది విషయం తెలుసుకున్నటువంటి మున్సిపల్ అధికారులు కూడా వెంటనే ఒకటిన అక్కడికి వచ్చి ఆ బ్యానర్లు కూడా తొలగించే ప్రయత్నం అయితే కూడా చేశారు. అయినప్పటికీ ఇది అప్పటికే సంబంధించి ఇటు సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇటు వైసీపీ నేతలు దానికి సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అయితే దీనిపైన పోలీసులు కూడా విచారణ చేస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో ఈ విధంగా ఏర్పాటు చేయడం, అదేవిధంగా గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే మాటల యుద్ధాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తగ్గించుకుంటే ఖచ్చితంగా భక్తులకు ఇది చాలా శ్రేయస్కరం అని చెప్పి కూడా చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం ఈ 2 పార్టీలు ఇప్పటికీ, అంటే ఏదైతే కూటమి పార్టీ కావచ్చు, అదేవిధంగా వైసీపీ పార్టీ కావచ్చు, ఎక్కడ కూడా మాటలు ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో కూడా ఇటు విరుచుకుపడుతూ ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం అయితే కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సెల్వం, మరి భూమన కరుణాకర్ రెడ్డి కానీ అభినయ్ రెడ్డి కానీ ఈ ఆరోపణలపై ఏమైనా స్పందించారా? రైట్, దీనికి సంబంధించి కూడా గత 2 రోజులుగా దీనిపైన భూమన అభినయ్ రెడ్డి కూడా ప్రత్యేకంగా స్పందించారు. ఏదో ప్రతిరోజు కూడా తనకి 8 కోట్ల రూపాయల మేరకు ఆదాయం వస్తుంది ఈ గంజాయి విక్రయం ద్వారా కూడా అని చెప్పని ఎవరో తన పైన విమర్శలు చేశారని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అది కనుక నిరూపిస్తే ఖచ్చితంగా దానికి ఎవరైతే నిరూపిస్తారో ఖచ్చితంగా వాళ్ళు వచ్చి నన్ను నడి రోడ్లో కూడా ఉరి తీయవచ్చు అని చెప్పి కూడా ఒక బహిర్గతంగా కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఇప్పటివరకు విమర్శలు ప్రతి విమర్శలతోనే ఉంది, కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఏ స్టేషన్ లో కూడా కేసు నమోదు అవునటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిన్న అర్ధరాత్రి కూడా సంబంధించి ఇటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినాడు. సో కూడా ఇప్పుడు తీవ్ర దుమారం కూడా నెలకొందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. సెల్వం, అసలు తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో ఇలాంటి ఆరోపణలు రావటం స్థానిక రాజకీయాలపై అసలు ఎంత ప్రభావం చూపవచ్చు అంటారు? సెల్వం, తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో అసలు ఇలాంటి ఆరోపణలు రావటంపై రాజకీయాలపై ఎంత ప్రభావం చూపించవచ్చు అంటారు?
రైట్. దీనికి సంబంధించి కూడా మనం ప్రధానంగా చూసుకుంటే రాజకీయ పరంగా కూడా ఇటు ప్రధానంగా రాజకీయ పరంగా అంటే కూడా చూసుకుంటే ఇది ఒక ఆధ్యాత్మిక రాజధాని. ఇక్కడ ముఖ్యంగా దేశ విదేశాల నుంచే కాదు ప్రపంచ నలుమూల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే కూడా గంజాయికి సంబంధించి రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే తిరుపతిలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దీనిపైన నిరసన వ్యక్తం అవుతుంది. ఇటు కూటమి ఏదైతే కూడా కూటమి మహిళలు గత 2 రోజులకు ముందు సంబంధించి కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇటు తిరుపతి ప్రధాన నడిబొడ్డున్నటువంటి ప్రాంతంలో కూడా కూర్చొని బైఠాయించి అక్కడ ఇటు గంజాయి రహిత ప్రాంతంగా కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ తిరుపతి నుంచి కూడా తరిమి కొట్టాలా, వాళ్ళ కబంధ హస్తాల నుంచి తమ బిడ్డల్ని కాపాడాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు నిరసన దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా భూమన అభినయ్ రెడ్డి కూడా దానికి సంబంధించి వివరణ ఇచ్చి ఏదైతే దాన్ని నిరూపిస్తే ఖచ్చితంగా తన పైన చర్యలు కూడా తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఇటు చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వీళ్ళు చేసి విమర్శలు ప్రతి విమర్శలకి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మాత్రం చాలా ఇబ్బందికర వాతావరణం నెలకొందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే మాత్రం దీనికి సంబంధించి తిరుపతి పోలీసు యంత్రాంగం, ఈ తిరుపతి జిల్లా ఎస్పీ కావచ్చు, దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకొని దీని మీద పటిష్టమైన బందోబస్తు నిర్వహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిన్నటి రోజున జరిగినటువంటి ఇటు వైసీపీ కావచ్చు, ఇటు కూటమి మహిళలు కావచ్చు, బాహాబాహికి అంటే ఒక చోట అంటే ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఉందో ఆ విగ్రహం ప్రాంతంలో కూటమి మహిళలు నిరసన వ్యక్తం చేస్తే గాంధీ విగ్రహం వద్ద వైసీపీ మహిళలు కూడా నిరసన వ్యక్తం చేశారు. వీటిని నిలవరించే దానికి సంబంధించి ఈస్ట్ సిఐ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఎస్వి యూనివర్సిటీ సిఐ కావచ్చు, వీళ్ళు కూడా నిలువరించలేకపోయారన్న నేపథ్యంలో కూడా వాళ్ళపైన కూడా ఇటు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. వాళ్ళని కూడా ప్రస్తుతం వీఆర్కి తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ వచ్చేటువంటి భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే విధంగా తిరుపతిని ప్రశాంత వాతావరణంలో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని దిశగా కూడా పోలీసులు అడుగులు వేయాలని చెప్పి కూడా ఇటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.